Hi all. Good morning all. Good morning everyone. Okay, good. So last section లో మనం వచ్చేసి గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి, దాని అదే విధంగా గిట్ మనం ఎలా డౌన్లోడ్ చేయాలి, సో మన మిషన్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంతో గిట్ రిపాజిట్ ని ఎలా ఇన్స్టలేట్ చేయాలి. సో వన్స్ మనం గిట్ రిపాజిట్ ఇన్స్టలేట్ చేసిన తర్వాత యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఎలా కాన్ఫిగర్ చేయాలి. సో గిట్ రిపాజిట్ ఇన్స్టలేట్ చేసేదానికి మనం ఏ కమాండ్ వచ్చేసాం, గిట్ ఇనిట్ అనే కమాండ్ వచ్చేసాం. సో ఆ తర్వాత గిట్ రిపాజిట్ ఇన్స్టలేట్ చేసిన తర్వాత ఏం చేసాం, యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేసాం. సో యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేసేదానికి గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ ఇన్ డబుల్ కొటేషన్ లో యూజర్ నేమ్ ప్రొవైడ్ చేసాం. దెన్ సో నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేసాం. గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ ఇన్ డబుల్ కొటేషన్ లో ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేసాం. ఓకే, సో వన్స్ ఇవి కాన్ఫిగర్ చేసిన తర్వాత దెన్ మన కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకునే దానికి గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ హిట్ చేస్తే నీ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ అయిందో లేదో నీకు అక్కడ లిస్ట్ చేస్తుంది. ఓకే డన్. వన్స్ మనం అదంతా లిస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం. సో టచ్ ఈజ్ అ కమాండ్ టు క్రియేట్ ద ఎంటీ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేసేదానికి ఎల్ఎస్ అనే కమాండ్ వచ్చేసాం. సో గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే నీకు ఫైల్ ఏ ఫేజ్ లో ఉంది, ఏదర్ వర్క్ స్పేస్ లోనో స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ లోనో ఉందో నీకు అక్కడ లిస్ట్ చేస్తుంది. సో మనకు ఫస్ట్ ఫైల్ మనం క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ గా ఫైల్ ఎక్కడ ఉంటుంది, వర్క్ స్పేస్ ఏరియాలో ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం ఆ ఫైల్ ని వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేయాలంటే గిట్ యాడ్ దెన్ ఫైల్ నేమ్ హిట్ చేస్తే ఆ ఫైల్ అనేది వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే ఆ ఫైల్ లింక్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న డిస్ప్లే వస్తుంది. దెన్ సో ఇప్పుడు మీరు స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీలోకి యాడ్ చేయాలంటే గిట్ కమిట్ -m దెన్ ఇది వచ్చేసి లేబుల్ నేమ్. ఓకే, గిట్ కమిట్ -m లేబుల్ నేమ్. సో లేబుల్ నేమ్ యూ కెన్ పాస్ ఎనీథింగ్. అసలు ఈ ఫైల్ ఎందుకు క్రియేట్ చేసావు ఏంటి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. దెన్ ఆ తర్వాత ఫైల్ నేమ్ హిట్ చేస్తే ఆటోమేటిక్ గా ఫైల్ అనేది ఏమవుతుంది, వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ అవుతుంది. ఓకే, దెన్ ఫైనల్ గా మీరు గిట్ స్టేటస్ నే కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుంది, మీ వర్క్ స్పేస్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో ఎటువంటి ఫైల్స్ లేవు, బ్రాంచింగ్ అంటే వర్క్ స్పేస్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో కమిట్ చేసేదానికి ఏం ఫైల్స్ లేవు అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తుంది. దెన్ గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుంది, సో అక్కడ కమిట్ ఐడి, ఆథర్ నేమ్ ఇవంతా ఏ విధంగా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తుంది. సో మీరు ఆ కమిట్ లో ఏ ఫైల్స్ అంటే నీకు గిట్ లాగానే కమాండ్ హిట్ చేస్తే డైరెక్ట్ గా ఇక్కడ నీకు ఫైల్స్ డిస్ప్లే చేయదు. ఎందుకంటే మనం గిట్ కమిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ మన కమిట్ ఐడి నెక్స్ట్ అదే విధంగా ఆథర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ పిక్ చేసుకొని కమిట్ మెసేజ్ పేస్ట్ చేసుకొని కమిట్ క్రియేట్ అవుతుంది. దెన్ మీరు గిట్ లాగానే కమాండ్ హిట్ చేసినప్పుడు నీకు కమిట్ ఐడి, ఆథర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇదంతా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తుంది. సో ఆ రెస్పెక్టివ్ కమిట్ లో నీకు ఏ ఫైల్స్ ఉన్నాయి నువ్వు చెక్ చేసుకోవాలనుకుంటే ఎలా చెక్ చేస్తావు, గిట్ షో దెన్ కమిట్ ఐడి హిట్ చేస్తే గిట్ షో దెన్ కమిట్ ఐడి హిట్ చేస్తే ఆ రెస్పెక్టివ్ కమిట్ లో ఏ ఫైల్స్ ఉన్నాయి దాని అదే విధంగా ఇన్ఫర్మేషన్ ఏంటి అదంతా నీకు లిస్ట్ చేస్తుంది. ఓకే, లాస్ట్ సెక్షన్ లో మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం అంటే దెన్ అదే విధంగా మనం ఒక డయాగ్రామ్ కూడా డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా, వర్క్ స్పేస్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా లోకల్ రిపాజిటరీ. ఐ థింక్ అది నేను మళ్ళీ గీయాలి, సో ఎందుకంటే ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంది. ఓకే, సో ఐ హోప్ ఇంతవరకు క్లియర్ అనుకుంటాను అందరికి. ఎస్ చూద్దాం. సో ఈ రోజు సెక్షన్ లో మనం వచ్చేసి రిమైనింగ్ ఆప్షన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇది లోకల్ మిషన్ అనుకోండి. సో వర్క్ స్పేస్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా దెన్ లోకల్. పర్ఫెక్ట్. వర్క్ స్పేస్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ దెన్ లోకల్ రిపాజిటరీ. పర్ఫెక్ట్. ఇవి 3 టైప్స్ ఆఫ్ ఫేసెస్. దెన్ ఈ రోజు మనం సెంట్రల్ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో లెట్స్ గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా ఈరోజు సెక్షన్ లో మనం కవర్ చేద్దాం. ఎస్, సో ఇప్పుడు ఎనీథింగ్ మన వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ ఏ కలర్ లో డిస్ప్లే వస్తాయి సార్, మన వర్క్ స్పేస్ లో ఎనీథింగ్ ఏదైనా ఫైల్స్ ఉంటే ఏ కలర్ లో డిస్ప్లే వస్తాయి,
రెడ్ కలర్. ఎస్, మనం ఆల్రెడీ ఎస్డే సెక్షన్ లో డిస్కస్ చేస్తున్నాం. సో ఎనీథింగ్ మనం ఫైల్ క్రియేట్ చేసినా లేదా ఫైల్ మోడిఫికేషన్ చేసినా బై డిఫాల్ట్ గా మనకు ఫైల్స్ అనేది వర్క్ స్పేస్ ఏరియాలో డిస్ప్లే వస్తాయి. సో స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ఏ కలర్ లో డిస్ప్లే వస్తాయి? ఎస్, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ఏ కలర్ లో డిస్ప్లే వస్తాయి? గ్రీన్ కలర్. అండ్ దెన్ లోకల్ రిపాజిటరీ కలర్ ఏముండదు సార్, డైరెక్ట్ అక్కడ నీకు కమిట్ ఐడి ఇలా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ కమిట్ ఐడి 1, దెన్ కమిట్ ఐడి కమిట్ ఐడి 2, ఈ విధంగా కమిట్ ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి కలిసి చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మన వర్క్ స్పేస్ లో సంథింగ్ నువ్వు టచ్ ఫైల్ 1 అని హిట్ చేసావు, ఆ ఫైల్ ని క్రియేట్ అయింది. దాని ఆ ఫైల్ నువ్వు వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేస్తాం? ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా కొన్ని ఫైల్ ని క్రియేట్ చేస్తాం సార్ వర్క్ స్పేస్ లో, ఆ ఫైల్ మన వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేయాలి. ఏ కమాండ్ యూజ్ చేద్దాం? ఎస్ సార్, క్విక్ గా రెస్పాండ్ అవుతా ఉండాలి. ఎస్, అప్పుడే మీరు ప్రాక్టీస్ చేసినట్టు, క్లాస్ విన్నట్టు. ఎస్ సార్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ న్యూ, వాట్ ఎవర్ వి డిస్కస్ డే సేమ్ థింగ్. ఎస్, గిట్ యాడ్ దెన్ ఫైల్ నేమ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేయాలంటే గిట్ యాడ్ దెన్ ఫైల్ నేమ్. పర్ఫెక్ట్. ఓకే, బానే ఉంది. దెన్ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి, ఎస్, స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి ఫైల్ ని లోకల్ రిపోజిటరీలోకి యాడ్ చేయాలంటే, ఎస్ సార్, ఇప్పుడు సపోజ్ నాకు స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఫైల్ ఉంది, ఆ ఫైల్ నేను లోకల్ రిపోజిటరీలోకి యాడ్ చేయాలంటే పర్ఫెక్ట్, గిట్ కమిట్. ఎస్ సార్, గిట్ కమిట్ -m, ఎస్, లేబుల్ నేమ్ గిట్ కమిట్ -m, దెన్ ఇక్కడ లేబుల్ నేమ్ ప్రొవైడ్ చేసి దెన్ నీ ఫైల్ నేమ్ హిట్ చేస్తే దెన్ ఆటోమేటిక్ గా నీకు ఏమవుతుంది, ఆ ఫైల్ అనేది వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు నాకు వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ని ఎలా చెక్ చేస్తాను? ఎస్ సార్, వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ ని స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ని ఎలా చెక్ చేస్తాను? వెరీ గుడ్, గిట్ స్టేటస్ ని కమాండ్ యూజ్ చేసి చెక్ చేస్తాం. ఓకే, పర్ఫెక్ట్. సో వర్క్ స్పేస్ ఆర్ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ని ఎలా చెక్ చేస్తాం? గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే దానికి సంబంధించిన ఫైల్స్ మనకి ఇక్కడ లిస్ట్ చేస్తారు, ఇదర్ వర్క్ స్పేస్ లో కానీ లేదా స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో కానీ. సో ఇప్పుడు నీకు వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తావు? అన్ట్రాక్డ్ ఫైల్స్. స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ని చేంజెస్ టు బి కమిటెడ్ అని నీకు ఇక్కడ హిట్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. వాట్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ ప్రొవైడ్ ఫైల్ నేమ్? సో నథింగ్ విల్ హ్యాపెన్ సునీత, సో ఇట్ విల్ కన్సిడర్ కమిట్. సో అంటే ఏమవుతుంది అంటే, నేను చెప్తాను అది, అంటే మల్టిపుల్ ఫైల్స్ ని కమిట్ చేసేటప్పుడు, ఎస్ ఎస్ ఐ అండర్స్టాండ్. సో స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో నీకు ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు గిట్ కమిట్ -m దాని లేబుల్ నేమ్ పర్టికులర్ ఫైల్ నేమ్ పాస్ చేస్తే ఆ పర్టికులర్ ఫైల్ మాత్రమే కమిట్ అవుతుంది. సో నువ్వు కమిట్ నేమ్ ప్రొవైడ్ చేయకుండా ఉంటే, అంటే ఫైల్ నేమ్ ప్రొవైడ్ చేయకుండా ఉంటే, సో స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ ని కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, అది నేను చూపిస్తాను. నెక్స్ట్ స్టెప్ మనం ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ ని యాడ్ చేయడం, కమిట్ చేయడం వస్తుంది, అప్పుడు నేను కవర్ చేస్తాను నెక్స్ట్ స్టెప్. సో అదే విధంగా మన లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ ని ఎలా చెక్ చేస్తాం? ఎస్, బై యూజింగ్ గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే, ఎస్ వెరీ గుడ్, గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే మన లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ డిస్ప్లే వస్తుంది. ఓకే, ఎనీవే ఐ థింక్ ఎస్డే సెక్షన్ లో మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు సెక్షన్ లో మల్టిపుల్ ఫైల్స్ ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సార్ మల్టిపుల్ ఫైల్స్ ని క్రియేట్ చేసేదానికి, ఎస్, మల్టిపుల్ ఫైల్స్ ని క్రియేట్ చేసేదానికి నేను ఏం చేస్తున్నా అంటే టచ్ కమాండ్ యూజ్ చేసి మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. సో టచ్, ఇప్పుడు మనం ఎస్డే ఫైల్ 1 అని చేస్తాం కదా, ఈరోజు ఫైల్ 2, దెన్ ఫైల్ 3, దెన్ ఫైల్ 4, అంటే టచ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ హిట్ చేస్తే నీకు ఏమవుతుంది అంటే మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ అవుతుంది. దెన్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేయండి. నువ్వు ఏదైతే ఫైల్స్ క్రియేట్ చేసావు ఆ ఫైల్స్ అని ఎక్కడ ఉంటాయి? వర్క్ స్పేస్ ఏరియాలో ఉంటాయి. ఇప్పుడు వీటిని నేను ఏం చేయాలనుకున్నాను అంటే వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేయాలనుకున్నాను. ఓకే, సో అలాంటప్పుడు అంటే అన్ని ఫైల్స్ ని యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయొచ్చు అంటే మనకు డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. గిట్ యాడ్ దెన్ ఫైల్ నేమ్ స్పేస్ అదర్ ఫైల్ నేమ్ స్పేస్ అదర్ ఫైల్ నేమ్, ఈ కమాండ్ హిట్ చేయండి. లేదా ఇంకొక కమాండ్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఏంటంటే గిట్ యాడ్ డాట్, లేదా ఇంకొక కమాండ్ ఉంది, సో గిట్ యాడ్ స్టార్, లేదా ఇంకొక కమాండ్ ఉంది, సో గిట్ యాడ్ ఓకే హైఫన్ క్యాపిటల్ ఏ. సో ఎనీథింగ్, ఏ కమాండ్ అయినా యూజ్ చేయండి. సో గిట్ యాడ్ హైఫన్ క్యాపిటల్ ఏ యూజ్ చేసిన వర్కౌట్ అవుతుంది, గిట్ యాడ్ స్టార్ యూజ్ చేసిన వర్కౌట్ అవుతుంది, గిట్ యాడ్ డాట్ యూజ్ చేసిన వర్కౌట్ అవుతుంది, లేదా ఇన్ కేస్ నీకు ఆల్ ఫైల్స్ కమిట్ అవ్వాలంటే గిట్ యాడ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ హిట్ చేసిన వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నాకు 3 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ, ఓన్లీ నాకు ఫైల్ 2 ఫైల్ 3 మాత్రమే కమిట్ అవ్వాలి. ఏం చేయాలి నేను? గిట్ యాడ్ ఫైల్ 2 దెన్ అదే విధంగా ఫైల్ 3 హిట్ చేస్తే ఏమవుతుంది నీకు? ఫైల్ 2 ఫైల్ 3 హిట్ చేస్తే ఏమవుతుంది? 2 ఫైల్స్ నాకు కమిట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? డన్. సో ఈ విధంగా మనం మల్టిపుల్ ఫైల్స్ ని కమిట్ చేసేదానికి గిట్ యాడ్ కమాండ్ యూజ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ
ఇప్పుడు మనం కొన్ని ఫైల్స్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో నేను గిట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ డే సెషన్ లో మనం క్రియేట్ చేసాం కదా, అక్కడే ఆ స్పెసిఫిక్ పాత్ లోకి ఓపెన్ చేస్తాను. బ్యాచ్ 51 ఇక్కడ మనం గిట్ అని ఓపెన్ చేసాం. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి గిట్ బ్యాష్ అని హిట్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు ఈ స్పెసిఫిక్ పాత్ లో గిట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. పర్ఫెక్ట్. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఎస్టర్డే ఫైల్ 1 అనేది క్రియేట్ చేస్తున్నాం. దట్స్ ఓకే, ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం దీన్ని. సో మీరు అబ్జర్వ్ చేయండి, గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేయండి, నథింగ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టచ్ ఫైల్ 2, దెన్ అదే విధంగా ఫైల్ 3, దెన్ అదే విధంగా ఫైల్ 4. ఓకే, నేను 3 ఫైల్స్ క్రియేట్ చేశాను. సూపర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి 3 ఫైల్స్. సో ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చెక్ చేయి, గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేయండి. సో చూసారు ఇక్కడ ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. సో నాకు ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయా లేదా? సో నాకు 3 ఫైల్స్ ఉన్నాయా లేదా? ఎస్, వర్క్ స్పేస్ ఏరియాలో నాకు 3 ఫైల్స్ ఉన్నాయా లేదా? పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అన్ని ఫైల్స్ యాడ్ చేయాలంటే ఏం చేద్దాం చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు గిట్ యాడ్ ఫైల్ 2, దెన్ ఫైల్ 3 ఇలా హిట్ చేసినా ఓకే, 2 ఫైల్స్ యాడ్ అవ్వాలన్నా. 3 ఫైల్స్ యాడ్ అవ్వాలంటే ఇక్కడ పక్కన పెట్టి గిట్ యాడ్ ఫైల్ 4 ఇలా పెట్టినా ఓకే. లేదు వద్దనుకుంటే గిట్ యాడ్ డాట్ ఎలాగైనా ఓకే. లేదు వద్దనుకుంటే గిట్ యాడ్ స్టార్ ఎనీథింగ్, ఏదైనా హిట్ చేయండి, నో ఇష్యూస్. ఏది హిట్ చేసినా వర్కౌట్ అవుతుంది. సో నేను గిట్ యాడ్ స్టార్ ఎంటర్ ఇచ్చేసాను. దెన్ ఇప్పుడు చెక్ చేయండి, గిట్ స్టేటస్ ని కమెంట్ చెక్ చేయండి. చూసారు ఇక్కడ నా ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ గా రెండెక్స్ ఏరియాలోకి వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సపోజ్ ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. చూడండి సార్ ఇక్కడ ఫైల్ 5. ఇప్పుడు చెక్ చేయండి గిట్ స్టేటస్. చూసారు ఇక్కడ నీకు వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ ఏమో అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చెప్పి ఇక్కడ లిస్ట్ చేస్తాను. స్టేజింగ్ ఇండెక్స్ లో ఉన్న ఫైల్స్ ఏమో చేంజెస్ టు బి కమిటెడ్ అని చెప్పి నీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ లిస్ట్ చేస్తాను. ఎస్ సార్ నో, చేంజెస్ టు బి కమిటెడ్ అని చెప్పి నీకు ఇక్కడ లిస్ట్ చేస్తాను. ఓకే, దెన్ నీకు ఇక్కడ గ్రీన్ కలర్ ఇండికేషన్ లో నీకు ఇక్కడ లిస్ట్ చేస్తాను. ఎస్ సార్ నో, పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇది కావాలంటే యాడ్ చేసుకోలేదంటే అలాగే ఉంచు, నో ప్రాబ్లం. దీంతో ప్రాబ్లమే లేదు. అన్ట్రాక్డ్ ఫైల్స్ నీకేం ప్రాబ్లం లేదు, వర్క్ స్పేస్ ఏరియాలో ఉన్నట్టు. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా అంటే ఈ ఫైల్ ని నీకు కమిట్ చేయాలనుకున్నాను. సో ఇన్ కేస్ నువ్వు ఏదైనా పర్టికులర్ ఫైల్ కమిట్ చేయాలంటే కమిట్ చేయొచ్చు. అలాగని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి అనుకో. స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో నాకు కపుల్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక్క ఫైల్ మాత్రమే కమిట్ చేయాలంటే ఎస్ యూ కెన్ డూ ఇట్. గిట్ కమిట్ -m దెన్ లేబుల్ నేమ్, దెన్ నీ ఫైల్ నేమ్ హిట్ చేస్తే ఆటోమేటిక్ గా ఫైల్ నేమ్ మాత్రమే కమిట్ అవుతుంది. నువ్వు లాస్ట్ లో లేబుల్ నేమ్ పాస్ చేయలేదు, సారీ లాస్ట్ లో ఫైల్ నేమ్ పాస్ చేయలేదు అనుకోండి, ఏమవుతుందంటే నీ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ కన్సిడర్ చేసుకొని నీకు ఫైల్ అనేది కమిట్ అవుతుంది. చూద్దాం, ఇప్పుడు నేను కమిట్ చేస్తున్నాను. ఎస్, సో గిట్ కమిట్ -m, దెన్ ఇక్కడ సపోజ్ నేను శాంపిల్ కమిట్ అని ఇస్తున్నాను. ఓకే, శాంపిల్ కమిట్ అని ఇచ్చాను, దట్స్ ఎనఫ్. సో ఇప్పుడు చెక్ చేయండి గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేయండి. చూసారు ఇక్కడ నీకు స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఎటువంటి ఫైల్స్ లేవు, ఓన్లీ వర్క్ స్పేస్ లో మాత్రమే నీకు ఒక సింగిల్ ఫైల్ ఉంది. ఎస్ సార్ నో. దెన్ ఇప్పుడు నువ్వు గిట్ లాగ్ అనే కమాండ్ చెక్ చేయి. సార్ చూసారు ఇక్కడ అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఇక్కడ మనం 3 ఫైల్స్ కదా యాడ్ చేసింది, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 కదా, మనం కమిట్ చేస్తే ఇక్కడ నాకు ఫైల్ 3కి ఒక కమిట్ ఐడి, ఫైల్ 4కి ఒక కమిట్ ఐడి, ఫైల్ 5కి ఒక కమిట్ ఐడి, ఫైల్ 6కి ఒక కమిట్ ఐడి ఇలా క్రియేట్ అవ్వాలి కదా. నెవర్ సార్, అలా క్రియేట్ అవ్వదు. నువ్వు ఎప్పుడు కమిట్ చేసావు? అన్ని ఫైల్స్ అట్ టైం కమిట్ చేసావు కాబట్టి దానికి సంబంధించిన సింగిల్ కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది. ఆ కమిట్ లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను అట్ ఏ టైం కమిట్ చేశాను, శాంపిల్ కమిట్ అని చెప్పి, ఇది కమిట్ ఐడి. సో ఆథర్ ఎవరు, ఆథర్ నేమ్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, సో ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కమిట్ చేశారు, సో వాట్ ఈస్ ద కమిట్ మెసేజ్. నెక్స్ట్ ఈ పర్టికులర్ కమిట్ లో నీకేముంటాయి? ఆ ఫైల్స్ ఉంటాయి. ఎలా చెక్ చేస్తాం సార్ ఈ పర్టికులర్ కమిట్ లో ఆ ఫైల్స్ ఉన్నాయా లేదా అని? ఎస్, ఎలా చెక్ చేస్తాం? ఆ పర్టికులర్ కమిట్ లోని ఫైల్స్ ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేస్తాం? ఎస్, ఎనీ ఐడియా? ఆ పర్టికులర్ కమిట్ లో ఫైల్స్ ఉన్నాయా లేదా ఎలా చెక్ చేస్తాం? గిట్ షో. ఎస్, గిట్ షో ఎన్ఎఫ్ కాదు సార్, గిట్ షో దెన్ కమిట్ ఐడి. ఎస్, గిట్ షో దెన్ కమిట్ ఐడి. వాట్ ఈస్ ద కమిట్ ఐడి? ఎస్, ఇది చూసారు ఇక్కడ ఆ పర్టికులర్ కమిట్ లో ఫైల్ 2 ఉంది, ఫైల్ 3 ఉంది, ఫైల్ 4 ఉంది. ఇప్పుడు ఇవి ఎంటీ ఫైల్స్ కాబట్టి మనకి ఇక్కడ డేటా ఏం డిస్ప్లే చేయట్లేదు. ఇన్ కేసు దాంతో ఏదైనా డేటా ఉంటే ఫైల్ 2 లో ఏ డేటా ఉంది ఇక్కడ నీకు డిస్ప్లే వస్తుంది, ఫైల్ 3 లో ఏ డేటా ఉంది ఇక్కడ డిస్ప్లే వస్తుంది, ఫైల్ 4 లో ఏ డేటా ఉందో నీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఒక డేటా తీసుకున్నాం, సంథింగ్ ఏదైనా డేటా తీసుకున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విఐ ప్రసాద్ ఒక ఫైల్ తీసుకుంటున్నాను. ఓకే, విఐ అంటే మీకు తెలియదు కదా సార్, విఐ అనేది లెనిక్స్ కమాండ్. నేను చెప్తాను విఐ ఎడిటర్ మీకు. అంటే మనం లెనిక్స్ లో ఇప్పుడు మనం విండోస్ లో అయితే నోట్ ప్యాడ్ ఎలా క్రియేట్ చేస్తామో సేమ్ అదే విధంగా లెనిక్స్ లో విఐ యూజ్ చేస్తాం. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థం కాదు. సో నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ గా విఐ యూజ్ చేసి సంథింగ్
నేను సంథింగ్ దాంతో డేటా ఎంటర్ చేస్తున్నాను. మీరేం చేయొచ్చు అంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడైనా కానీ రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ అని క్లిక్ చేసి టెక్స్ట్ ఫైల్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని దాన్ని మీరు దాంతో డేటా యాడ్ చేసుకుని అలాగనే యాడ్ చేయండి. ఓకే, ప్రాబ్లం లేదు. సో ఇవి ఏంటో నేను తర్వాత చెప్తాను సార్, మీకు ఇప్పుడు అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు నేను ఫైల్ ని క్రియేట్ చేశాను. చెక్ చేయండి ఇప్పుడు గిట్ స్టేటస్ ని చెక్ చేయండి. ఎస్ సార్ ఎనీవన్, ఇప్పుడు నేను ప్రసాద్ అనే ఫైల్ ని వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేయాలి. వాట్ ఇస్ ద కమాండ్? ఎస్ సార్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నేను ప్రసాద్ అనే ఫైల్ ని వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేయాలి. వాట్ ఇస్ ద కమాండ్? ఎస్, క్విక్ ఆన్సర్. ఎస్, నాట్ యాడ్ ఇలాంటి ఇవ్వద్దు సార్, ఫుల్ కమాండ్ కావాలి నాకు. యాడ్ కమిట్ అలా వద్దు. గిట్ యాడ్ దెన్ వాట్ ఇస్ దట్? నేను ఫైల్ నేమ్ ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేశాను. గిట్ యాడ్ దెన్ నా ఫైల్ నేమ్ మెన్షన్ చేయాలి మీరు కూడా. ఓకే, సో అప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది. గిట్ యాడ్ దెన్ ప్రసాద్. వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు నాకు అది ఫైల్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేద్దామా? అంటే స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాకి వెళ్ళిందో లేదో చూడండి. ఇక్కడ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి ఉంది. ఇప్పుడు నేను ఎలా కమిట్ చేయాలి? ఆ పర్టికులర్ ఫైల్ ని కమిట్ చేయాలి. ఎలా కమిట్ చేయాలి? గిట్ కమిట్ -m then label message sample commit by, so for example నేను ఇక్కడ ప్రసాద్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ నేను ఫైల్ నేమ్ మెన్షన్ చేయాలా? ఎస్, ఐ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. నువ్వు ఇప్పుడు ఫైల్ నేమ్ మెన్షన్ చేసిన ఏం కాదు, మెన్షన్ చేయకపోయినా ఏం కాదు, ఎందుకంటే నీకు అక్కడ సింగిల్ ఫైల్ ఉంది. మెన్షన్ చేసిన నో ప్రాబ్లం, మెన్షన్ చేయకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు చెక్ చేయి గిట్ స్టేటస్, నథింగ్. నీ వర్క్ స్పేస్ లో కానీ స్టేజింగ్ ఇండెక్స్ లో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు చెక్ చేయి గిట్ లాగ్. సో దానికి సంబంధించిన ఒక సపరేట్ కమిట్ రెడీ క్రియేట్ అయింది, చూసారు ఇక్కడ. సో గిట్ షో, ఎస్ గిట్ షో, దెన్ ఆ కమిట్ రెడీ హిట్ చేయి, చూసారు ఇక్కడ. దీంతో ఆ ఫైల్లో మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసామంట. ఎస్ సార్, ఆ ఫైల్లో ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసామని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది. ఎస్, సో మనకి ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే చేసిందా లేదా? పర్ఫెక్ట్. ఇది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఓకే డన్, బానే ఉంది. ఇప్పుడు మనం మన ఫైల్స్ ని వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేసాం, స్టేజింగ్ నుంచి లోకల్ రిపోజిటరీలోకి యాడ్ చేసాం. ఇప్పుడు థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇన్ కేస్ సంథింగ్ నువ్వు ఏదైనా ఒక ఫైల్ ని క్రియేట్ చేసావు, బై మిస్టేక్ యాక్సిడెంటల్లీ నువ్వేం చేసావు అంటే వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేసావు. ఇప్పుడు ఏంటంటే ఆ ఫైల్ నువ్వు స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి మళ్ళీ నీ వర్క్ స్పేస్ లైక్ బ్యాక్ తీసుకెళ్ళాలి. ఎలా బ్యాక్ తీసుకెళ్తావు? గట్ ఇట్? అంటే ఇన్ కేస్ నువ్వు గిట్ యాడ్ దెన్ ఫైల్ నేమ్ హిట్ చేసావు, ఆ ఫైల్ నీకు ఏమైంది, వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ అయిపోయింది. నేనేం చేయాలనుకున్నా అంటే, ఆ ఫైల్ ని స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి వర్క్ స్పేస్ లైక్ బ్యాక్ తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తాను చూడండి ఇక్కడ. సో మనకు కమాండ్స్ ఉన్నాయి. గిట్ రీసెట్ అనే కమాండ్ చేస్తాం. గిట్ రీసెట్ హెడ్ దెన్ ఫైల్ నేమ్. ఈ కమాండ్ హిట్ చేస్తే నాకు ఏమవుతుంది అంటే, ఆ పర్టికులర్ ఫైల్, ఓకే, ఆ పర్టికులర్ ఫైల్ నా స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి మళ్ళీ వర్క్ స్పేస్ లోకి వచ్చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తున్నాను. సో నాకు ఫైల్ 5 అనేది ఎక్కడ ఉంది, వర్క్ స్పేస్ ఏరియాలో ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని సో వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేశాను. ఇప్పుడు ఫైల్ 5 ఎక్కడ ఉంది, స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఉంది. సో ఇప్పుడు నేను బై మిస్టేక్ యాక్సిడెంట్లీ యాడ్ చేస్తాను అనుకో. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని వర్క్ స్పేస్ లోకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తాను? సో గిట్ రీసెట్ హెడ్ దెన్ వాట్ ఇస్ ద ఫైల్ నేమ్, ఫైల్ 5. చెక్ చేద్దాం ఇప్పుడు గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేద్దామా? చూడండి సార్ ఇక్కడ మళ్ళీ ఏమైపోయింది, ఫైల్ వర్క్ స్పేస్ ఏరియాలోకి బ్యాక్ వచ్చేసింది. గట్ ఇట్? సో ఇన్ కేస్ బై యాక్సిడెంటలీ మీరు మల్టిపుల్ ఫైల్స్ అయితే గిట్ రీసెట్ హెడ్ దెన్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్, లేదా అన్ని ఫైల్స్ కావాలంటే స్టార్ ఇలా మీరు హిట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇన్ కేస్ మీరు యాక్సిడెంటలీ వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేశారు. ఇప్పుడు చూడండి ఎలాంటి సినారియోలో ఇది యూజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు నీకు 10 ఫైల్స్ ఉన్నాయి, నువ్వు 10 ఫైల్స్ యాడ్ చేసావు, యాక్సిడెంటలీ ఇంకోటి ఏదో ఎక్స్ట్రా ఫైల్ యాడ్ చేసావు. ఆ ఎక్స్ట్రా ఫైల్ ఈ కమిట్ లో అవసరం లేదు. నువ్వు గిట్ కమిట్ -m దాన్ని నీ లేబుల్ నేమ్ హిట్ చేస్తే ఆటోమేటిక్ అన్ని ఫైల్స్ నీకు కమిట్ అవుతాయి. బట్ దీంతో ఒక ఫైల్ నీకు అవసరం లేదు, దాన్ని రీసెట్ చేసుకోవాలి. ఏం చేస్తావు? గిట్ రీసెట్ హెడ్ దెన్ ఆ ఫైల్ నేమ్ హిట్ చేస్తే ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఫైల్ అనేది స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి వర్క్ స్పేస్ లైక్ బ్యాక్ వస్తుంది. గట్ ఇట్? ఇప్పుడు ఇన్ కేస్ నేను స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి వర్క్ స్పేస్ లకి ఏదైనా ఫైల్ యాడ్ చేశాను. ఓకే, స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి నేను ఏం చేశానంటే, సారీ, స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి లోకల్ రిపోజిటరీలోకి ఏదైనా ఫైల్ యాడ్ చేశాను. ఓకే, కమిట్ చేశాను అనుకో, బై యాక్సిడెంటల్ ఏదో కమిట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా అంటే, ఆ ఫైల్ ని లోకల్ రిపోజిటరీ నుంచి మళ్ళీ నేను స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి బ్యాక్ తీసుకురావాలి. ఎలా బ్యాక్ తీసుకొస్తాను చూడండి ఇక్కడ. సో దానికి మన కమాండ్ ఉంది. సో ఏంటంటే గిట్ రీసెట్
-soft, then commit id. సో git reset -soft commit id. ఓకే, ఇక్కడ కండిషన్స్ అంటే కండిషన్ నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు సపోజ్ నేను స్టేజింగర్ ఇండెక్స్ నుంచి ఒక ఫైల్ ని లోకల్ రిపోజిటరీలోకి యాడ్ చేస్తాను. ఓకే, ఒక ఫైల్ ని నేను లోకల్ రిపోజిటరీలోకి యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు కృష్ణ, చూద్దాం. సో వర్క్ స్పేస్ లో 10 ఫైల్స్ ఉన్నవి, నేను 9 మాత్రమే మూవ్ చేయాలి, ఎలా సార్? ఇంతకుముందు నేను కమాండ్ చెప్పాను సార్, ఎలా చెప్పు నువ్వు? నేను ఇంతకుముందు ఒక 3 కమాండ్స్ చెప్పాను ఇక్కడ. చెప్పు ఇక్కడ ఆన్ ద, ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్నాను, దాంతో ఆన్సర్ అని చెప్పు. ఆన్సర్ నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్నాను కదా స్క్రీన్ మీద, వాటిని చూసి నువ్వు ఆన్సర్ చెప్పు. సేమ్ థింగ్ మనం కవర్ చేయలేదు అది. ఎస్, గిట్ యాడ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్, ఇలా హిట్ చేస్తే నీకు అన్ని ఫైల్స్, నీకు ఏ ఫైల్స్ కావాలంటే ఆ ఫైల్స్, లేదా అన్ని కావాలంటే గిట్ యాడ్ స్టార్ డాట్ ఏదో ఒకటి హిట్ చేయి, ఆటోమేటిక్ గా నీకు మొత్తం ఫైల్స్ నీ వర్క్ స్పేస్ నుంచి స్టేజింగర్ ఇండెక్స్ ఎర్లకి యాడ్ అవుతుంది. ఓకే గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఫైల్ ని యాడ్ చేస్తున్నాను, దెన్ నేను కమిట్ కూడా చేస్తున్నాను దీన్ని. సో ఫైల్ ని గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిద్దాం, సో శాంపిల్ కమిట్ 2 అని చెప్పి సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఫైల్ 5 అనే దాన్ని కమిట్ చేశాను. చెక్ చేయండి ఇప్పుడు గిట్ స్టేటస్, అంటే నీ వర్క్ స్పేస్ ఏరియాలో స్టేజింగర్ ఇండెక్స్ ఏరియాలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి ఫైల్స్ లేవు. ఇప్పుడు మీరు ఇక్కడ గిట్ లాగ్ అనే కమాండ్ చెక్ చేయండి, చూసారు ఇక్కడ ఇది ఫైల్ 5 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలనుకున్నా అంటే నా స్టేజింగర్ ఇండెక్స్ ఏరియాలోకి బ్యాక్ తీసుకెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ ఉంది నాకు ఫైల్ 5 కి సంబంధించింది, ఇక్కడ నుంచి నేను ఏం చేయాలి, స్టేజింగర్ ఇండెక్స్ ఏరియాలోకి బ్యాక్ తీసుకెళ్ళిపోవాలి. ఎలా బ్యాక్ తీసుకెళ్ళిపోతాను, గిట్ రీసెట్ -soft commit id. సార్ ఇక్కడ కమిట్ ఐడి అన్నాను కదా, ఇక్కడ కమిట్ ఐడి అన్నాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఫస్ట్ కమిట్ ఐడి, తర్వాత దాని మీద ఇంకో కమిట్ ఇచ్చాను, దాని మీద ఇంకో కమిట్, దాని మీద ఇంకో కమిట్, ఇలా ఇచ్చాను. అంటే ఇప్పుడు ఇది ఫైల్ 5 కి సంబంధించిన కమిట్ ఐడి అనుకో. అంటే నీ గిట్ రీసెట్ దాన్ని ఈ కమిట్ ఐడి యూజ్ చేస్తే దీనిపైన ఏదైతే కమిట్స్ ఉన్నాయో అవి మాత్రమే రీసెట్ అవుతాయి, ఇది రీసెట్ అవ్వదు. ఇది రీసెట్ అవ్వాలంటే దాని కింద కమిట్ ఐడి యూజ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే సార్ నేను పర్టికులర్ గా నా లోకల్ రిపాజిట్ నుంచి ఒక పర్టికులర్ కమిట్ నేను స్టేజింగర్ ఇండెక్స్ ఏరియాలోకి తీసుకురావాలంటే అది నాట్ పాసిబుల్ సార్. ఎందుకంటే ఇప్పుడు నీ లోకల్ మెషిన్ లో నువ్వేం చేస్తావు, వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ నుంచి లోకల్ లెక్ యాడ్ చేస్తావు, లోకల్ నుంచి ఎప్పుడు సెంట్రల్ లెక్ నువ్వు ఫైనల్ గా పుష్ చేస్తావు. అంటే నువ్వు ఇంకా సెంట్రల్ లెక్ పుష్ చేయలేదు, అంటే ఇవన్నీ నీ లోకల్ మెషిన్ లో ఉంటాయి. అంటే నువ్వు పర్టికులర్ ఒక్కదాన్ని నువ్వు రీసెట్ చేయాలా కుదరదు. అంటే నువ్వు రీసెట్ చేయాలంటే మొత్తం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రీసెట్ చేయాలనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ రీసెట్ చేయాలనుకో, దాని పైన ఉన్నటి మొత్తం నేను రీసెట్ చేస్తేనే ఇది రీసెట్ అవుతుంది, అదర్వైజ్ రీసెట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ కమిట్ ని రీసెట్ చేయాలంటే దాని కింద కమిట్ యూజ్ చేయాలి. ఇప్పుడు చాలా మంది డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు లాస్ట్ కమిట్ ని రీసెట్ చేయాలంటే ఎలా రీసెట్ చేయాలని. సో దానికి మనకు సెంట్రల్ రిపాజిట్ లో కమిట్ ఐడి ఉంటుంది ఎక్స్ట్రా. సో కమిట్ ఐడి యూజ్ చేస్తే దాన్ని ఆటోమేటిక్ గా రీసెట్ అవుతుంది. ఓకే, నేను చూపిస్తాను, అది మనకు సెంట్రల్ రిపాజిట్ లో క్రియేట్ చేసినప్పుడు మనకు ఒక శాంపిల్ కమిట్ క్రియేట్ అవుతుంది. దెన్ ఆ కమిట్ ఐడి బై డిఫాల్ట్ గా శాంపిల్ రీడ్ మీన్ ఫైల్ ఒక కమిట్ ఐడి ఉంటుంది, ఆ కమిట్ ఐడి యూజ్ చేస్తే దాన్ని ఆటోమేటిక్ గా మనకు రీసెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ కమిట్ ని రీసెట్ చేయాలంటే దాని కింద కమిట్ ఐడి యూజ్ చేయాలి. చూడండి ఇక్కడ నేను గిట్ రీసెట్ -soft, దెన్ నేను ఈ కమిట్ ఐడి యూజ్ చేశాను అనుకో. సో ఇది ఫైల్ 5 కి సంబంధించిన కమిట్ ఐడి కదా, నీకు రీసెట్ అవ్వదు. చెక్ చేయి ఇప్పుడు గిట్ రీసెట్ -soft కమిట్ ఐడి, దెన్ ఇప్పుడు నువ్వు గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేయి, నథింగ్, ఏం లేదు. అదే నేను గిట్ రీసెట్ -soft, దెన్ ఈ కమిట్ ఐడి యూజ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఈ కమిట్ ఐడి యూజ్ చేస్తున్నాను, దెన్ ఎంటర్. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు గిట్ స్టేటస్ కమాండ్ చెక్ చేయండి, నీ ఫైల్ 5 ఎక్కడ వచ్చేసింది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్టేజింగర్ ఇండెక్స్ ఏరియాలోకి వచ్చేసిందా లేదా? ఎస్ ఆర్ నో, స్టేజింగర్ ఇండెక్స్ ఏరియాలోకి వచ్చేసిందా లేదా? ఎస్, నా ఫైల్ స్టేజింగర్ ఇండెక్స్ ఏరియాలోకి వచ్చేసింది. గిట్ రీసెట్ -soft కమిట్ ఐడి దగ్గర కండిషన్ ఏంటి, దాని కింద కమిట్ ఐడి యూజ్ చేయాలండి. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కమిట్ చేస్తాను, ఏదన్నా ఛాన్సెస్ ఉన్నాయా, నేను నా ఫైల్ ని లోకల్ రిపాజిట్ నుంచి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, లోకల్ రిపాజిట్ నుంచి స్టేజింగర్ ఇండెక్స్ ఏరియాలోకి తీసుకొచ్చాను బై యూజింగ్ గిట్ రీసెట్ -soft కమిట్ ఐడి. దెన్ అదే విధంగా స్టేజింగర్ ఇండెక్స్ ఏరియా నుంచి నా వర్క్ స్పేస్ లోకి తీసుకొచ్చాను గిట్ రీసెట్ హెడ్ దెన్ ఫైల్ నేమ్ యూజ్ చేసి. సో ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా, లోకల్ రిపాజిట్ నుంచి వర్క్ స్పేస్ లోకి డైరెక్ట్ గా తీసుకురావాలి, ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయంటే ఎస్ సార్ వీ హ్యావ్ ఆప్షన్. సో ఆప్షన్ వచ్చేసి ఏంటంటే చూడండి ఇక్కడ,
సో గిట్ రీసెట్ అయితే ఇక్కడ కమాండ్ కనిపిస్తుంది కదా. సో గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ దెన్ కమిట్ ఐడి. ఈ కమాండ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎస్ గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ దెన్ కమిట్ ఐడి యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే లోకల్ రిపాజిటరీ నుంచి ఆ పర్టికులర్ ఫైల్ ని డైరెక్ట్ గా వర్క్ స్పేస్ లకి తీసుకెళ్తాది. ఇప్పుడు నేను ఏం చేశాను, గిట్ రీసెట్ హైఫన్ సాఫ్ట్ కమిట్ ఐడి యూజ్ చేస్తే నా లోకల్ నుంచి స్టేజింగ్ లోకి వచ్చింది. మళ్ళీ నేను ఏం చేయాలి, గిట్ రీసెట్ హెడ్ దెన్ ఫైల్ నేమ్ హిట్ చేస్తే ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఫైల్ అనేది నాకు స్టేజింగ్ నుంచి వర్క్ స్పేస్ లోకి వెళ్తుంది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ గా నాకు వర్క్ స్పేస్ లోకి వెళ్ళాలంటే నీ కింద కమాండ్ గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ కమిట్ ఐడి యూజ్ చేస్తే దెన్ ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది, లోకల్ రిపాజిటరీ నుంచి దెన్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నా అంటే ఆ పర్టికులర్ ఫైల్ ని మళ్ళీ నేను కమిట్ చేస్తున్నాను. ఓకే, నేను మళ్ళీ కమిట్ చేశాను. సో ఇప్పుడు చెక్ చేయండి, ఎస్ మళ్ళీ నేను కమిట్ చేశాను. గిట్ స్టేటస్ నథింగ్, ఇక్కడ ఏం లేవు, వర్క్ స్పేస్ లో కానీ స్టేజింగ్ ఇండెక్సర్ లో కానీ ఏం లేవు. ఇప్పుడు నేను గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే చేసింది. ఇప్పుడు నేను రీసెట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్, ఎస్ గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ దెన్ కమిట్ ఐడి హిట్ చేస్తున్నాను. ఎస్ డన్, ఇట్స్ డన్. చెక్ చేద్దాం గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేద్దామా. చూడండి సార్, ఈ ఫైల్ 5 ఎక్కడికి వచ్చేసింది, డైరెక్ట్ గా ఫైల్ 5 ఎక్కడికి వచ్చేసింది, వర్క్ స్పేస్ లోకి వచ్చేసింది. ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది సార్, మీరు ఎప్పుడైతే గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. కండిషన్ నేను చెప్పను, మీరు ఐడెంటిఫై చేయాలి. ఎస్ మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫైల్ ని యాడ్ చేసి కమిట్ చేస్తున్నాను. సో గిట్ యాడ్ ఇట్, గిట్ కమిట్ ఇట్, ఎస్ నేను కమిట్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సపోజ్ నేను ఒక ఎక్స్ట్రా ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి సార్, ఏమైంది సార్, ఫైల్ 6 అనేది నాకు ఎక్కడుంది ఒకటి. సార్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తానంటే ఫైల్ 5 అనే దాన్ని వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ నుంచి లోకల్ రిపాజిటరీకి యాడ్ చేశాను. ఫైల్ 5 కి సంబంధించిన కమిట్ ఐడి ఇక్కడ ఉంది. ఫైల్ 6 కి సంబంధించిన ఫైల్ అనేది స్టేజింగ్ ఇండెక్సర్ లో ఉంది. ఇప్పుడు నేను గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ కమాండ్ యూజ్ చేస్తాను, ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో నాకు వర్క్ స్పేస్ ఏరియాలో స్టేజింగ్ ఇండెక్సర్ లో ఉన్న ఫైల్స్ లిస్ట్ చేశాను. దెన్ అదే విధంగా గిట్ లాగ్, ఇవి నా లాగ్స్. దెన్ గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్, ఎస్ దెన్ కమిట్ ఐడి. చెక్ చేయండి, ఇప్పుడు గిట్ స్టేటస్ కమాండ్ చెక్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి మీరు, ఏమైంది సార్, ఎస్ సార్ వాట్ హ్యాపెండ్. నేను క్లూ ఇచ్చేదా, ప్రీవియస్ గా ఫైల్ 6 ఎక్కడ ఉంది, ఏ ఫేజ్ లో ఉంది, నీకు గిట్ రీసెట్ చేయకముందు. ఇక్కడ చెక్ చేసింది సార్, మీకు లాగ్స్ లో చూపించాను. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఇక్కడ చూసారా, గిట్ స్టేటస్ ని కమాండ్ హిట్ చేస్తే ఫైల్ 6 ఎక్కడ ఉంది, స్టేజింగ్ ఇండెక్సర్ లో ఉందా లేదా. ఎస్ ఇప్పుడు నేను గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ కమాండ్ హిట్ చేసిన తర్వాత ఏమైంది, ఫైల్ 6 అనేది కూడా వర్క్ స్పేస్ లోకి మూవ్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ దెన్ కమిట్ ఐడి యూజ్ చేస్తే ఆ కమిట్ నీ లోకల్ రిపాజిటరీ నుంచి వర్క్ స్పేస్ లోకి వచ్చేటప్పుడు స్టేజింగ్ ఇండెక్సర్ లో ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ ని కూడా వర్క్ స్పేస్ లోకి మూవ్ చేస్తుంది. గాట్ ఇట్, అది కండిషన్. మళ్ళీ చెప్తాను చూడు, నువ్వు గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ కమిట్ ఐడి హిట్ చేస్తే లోకల్ రిపాజిటరీ నుంచి వర్క్ స్పేస్ లోకి రావాలి. పర్ఫెక్ట్, వచ్చేటప్పుడు ఏం చేస్తుంది అంటే స్టేజింగ్ ఇండెక్సర్ లో ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ అన్నిటిని వర్క్ స్పేస్ లోకి మూవ్ చేస్తుంది. అంతే, అంత మించి ఇంకేం లేదు. సపోజ్ నువ్వు ఏదన్నా కొన్ని ఫైల్స్ ని వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్సర్ లోకి యాడ్ చేయాలంటే గిట్ యాడ్ దెన్ ఫైల్ నేమ్ హిట్ చేస్తావు. రీసెట్ చేయాలంటే గిట్ రీసెట్ హెడ్ దెన్ ఆ ఫైల్ నేమ్ హిట్ చేస్తే ఆ పర్టికులర్ ఫైల్ అనేది స్టేజింగ్ ఇండెక్సర్ నుంచి వర్క్ స్పేస్ లోకి వస్తుంది. సో స్టేజింగ్ ఇండెక్సర్ నుంచి లోకల్ రిపాజిటరీకి యాడ్ చేయాలంటే గిట్ కమిట్ హైఫన్ ఎం దెన్ లేబుల్ మెసేజ్ దెన్ ఫైల్ నేమ్ హిట్ చేస్తే ఆ పర్టికులర్ ఫైల్ అనేది స్టేజింగ్ ఇండెక్సర్ నుంచి లోకల్ రిపాజిటరీకి యాడ్ అవుతుంది. ఇన్ కేస్ దాన్ని రీసెట్ చేయాలంటే గిట్ రీసెట్ హైఫన్ సాఫ్ట్ కమిట్ ఐడి హిట్ చేస్తే దెన్ ఆ పర్టికులర్ కమిట్ అనేది నీకు లోకల్ రిపాజిటరీ నుంచి స్టేజింగ్ ఇండెక్సర్ లోకి వస్తుంది. సో డైరెక్ట్ గా నువ్వు వర్క్ స్పేస్ లో మూవ్ చేయాలంటే గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ కమిట్ ఐడి యూజ్ చేయాలి. కండిషన్ వచ్చేసి ఏంటి, ఇన్ కేస్ స్టేజింగ్ ఇండెక్సర్ లో ఏదైతే ఫైల్స్ ఉంటాయో అవి మొత్తం నీకు వర్క్ స్పేస్ లోకి మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఓకే, సో ఏదన్నా ఛాన్సెస్ ఉన్నాయా సార్, క్లియర్ కదా, ఈ కమాండ్స్ క్లియర్ అనుకుంటే ఈ 3 కమాండ్స్ గిట్ రీసెట్ హెడ్, గిట్ రీసెట్ హైఫన్ సాఫ్ట్, గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ క్లియరా. ఇన్ కేస్
మనం ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా ఫైల్స్ నేను డైరెక్ట్ గా వర్క్ స్పేస్ నుంచి లోకల్ రిపోజిటరీకి యాడ్ చేసేదానికి ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా? సార్ నువ్వు న్యూగా క్రియేట్ చేసిన ఫైల్స్ ని నెవర్ మనం డైరెక్ట్ గా వర్క్ స్పేస్ నుంచి లోకల్ రిపోజిటరీకి యాడ్ చేయలేం. న్యూగా క్రియేట్ చేసిన ఫైల్స్, మోడిఫైడ్ ఫైల్స్ మాత్రం నువ్వు చేంజ్ చేయొచ్చు. అంటే మోడిఫైడ్ ఫైల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు గిట్ స్టేటస్ ఇవన్నీ కొత్తగా క్రియేట్ అయిన ఫైల్ చూసారు ఇక్కడ, ఇవన్నీ ఫ్రెష్ గా క్రియేట్ అయిన ఫైల్. ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తున్నా అంటే గిట్ యాడ్ అన్ని యాడ్ చేసేస్తున్నాను, దెన్ కమిట్ చేసేస్తాను. గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ కమిట్ 3. ఓకే, నేను కమిట్ చేసేసాను. ఇప్పుడు చెక్ చేయండి గిట్ స్టేటస్. ఓకే, గిట్ స్టేటస్ సేవ్ అయింది. సో చెక్ చేయండి ఇప్పుడు గిట్ స్టేటస్ కమాండ్ హిట్ చేస్తే ఏమైంది, నా వర్క్ స్పేస్ లో కానీ స్టేజింగ్ ఇండెక్స్ లో కానీ ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫైల్ 5 నో ఫైల్ 6 నో, నాట్ ఓన్లీ ఫైల్ 5 ఫైల్ 6, ఎనీ ఫైల్, సపోజ్ ఏదో ఒక ఫైల్ ని మీరు ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్ లోనో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లోనో ఓపెన్ చేసి దాంతో సంథింగ్ డేటాని యాడ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ నేను హలో హలో ఆల్ అని చెప్పి సంథింగ్ డేటా యాడ్ చేశాను. ఓకే, నేను ఏం చేశాను హలో ఆల్ అని చెప్పి సంథింగ్ డేటా యాడ్ చేశాను. సో డేటా యాడ్ చేశానా, ఎస్ పర్ఫెక్ట్. సో నేను ఫైల్లో సంథింగ్ డేటా యాడ్ చేశానా అంటే ఏంటి, ఫైల్ మోడిఫికేషన్ జరిగిందని మీనింగ్. సో ఇప్పుడు నువ్వు గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేయి. ఎస్, గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేయి. చూసారు ఇక్కడ నీకు ఫైల్ 5 అనేది ఏం డిస్ప్లే చేసింది, మోడిఫైడ్ ఫైల్ అని చెప్పి డిస్ప్లే చేసిందా లేదా. అంటే సంథింగ్ నువ్వు ఏదైనా ఫైల్లో అంటే నువ్వు ఆల్రెడీ ఫైల్ 5 క్రియేట్ చేసావు, అంటే ఫస్ట్ నువ్వు ఫైల్ 5 క్రియేట్ చేసావు, వర్క్ స్పేస్ లోకి వచ్చింది, దాన్ని యాడ్ చేసి కమిట్ చేసావు. తర్వాత ఫైల్ 5 లో సంథింగ్ ఏదైనా డేటా మోడిఫికేషన్ చేస్తే ఇప్పుడు నువ్వు యాడ్ చేసి కమిట్ చేసిన తర్వాత ఏదైనా డేటా మోడిఫికేషన్ చేస్తే ఆ ఫైల్ ఏంటి మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే చేస్తుంది. మోడిఫైడ్ ఫైల్స్ ని నువ్వు మళ్ళీ లోకల్ రిపాజిటరీకి యాడ్ చేయాలంటే గిట్ యాడ్ గిట్ కమిట్ హిట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే గిట్ యాడ్ డాట్ నెక్స్ట్ సేమ్ కమాండ్స్ గిట్ కమిట్ -m, దెన్ మోడిఫైడ్ ఫైల్ 5 డన్. సో ఇప్పుడు చెక్ చేయండి గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేయండి. సో దానికి సంబంధించిన కమిట్ ఐడి క్రియేట్ అయింది. సపోజ్ మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా చెక్ చేయాలంటే గిట్ షో దెన్ కమిట్ ఐడి హిట్ చేయండి. చూసారు ఇక్కడ ప్రీవియస్ గా ఎటువంటి డేటా లేదంటే ఇప్పుడు హలో ఆల్ అనే డేటా యాడ్ అయిందంట. ఎస్, ఇప్పుడు నేను సపోజ్ ఇంకేదన్నా మళ్ళీ ఇప్పుడు సపోజ్ మళ్ళీ నేను ఫైల్ 5 లో సంథింగ్ మళ్ళీ ఏదైనా డేటా మోడిఫికేషన్ చేశాను అనుకో, చూడు ఇక్కడ మళ్ళీ నేను నోట్ ప్యాడ్ లో వాట్ ఎవర్ ఇట్ మే బి ఎనీథింగ్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ లైన్ 1. ఓకే, సంథింగ్ ఈ విధంగా డేటా యాడ్ చేశాను. ఓకే, శాంపిల్ లైన్ 1 అని చెప్పి డేటా యాడ్ చేశాను. ఇప్పుడు చెక్ చేయండి మళ్ళీ గిట్ స్టేటస్ ని కమాండ్ చెక్ చేయండి, మళ్ళీ మోడిఫైడ్ ఫైల్ డిస్ప్లే చేసింది. ఈ మోడిఫైడ్ ఫైల్ ని మనం వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ నుంచి లోకల్ కాకుండా డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. అంతేగాని నువ్వు ఫ్రెష్ గా క్రియేట్ చేసిన ఫైల్ ని డైరెక్ట్ గా వర్క్ స్పేస్ నుంచి లోకల్ రిపోజిటరీకి యాడ్ చేయలేవు. గాట్ ఇట్. సో ఎలా యాడ్ చేయొచ్చు డైరెక్ట్ గా వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ లకి గిట్ కమిట్ కమాండ్ వేస్తారు. గిట్ కమిట్ -m ఆర్ m. ఐ థింక్ ప్రీవియస్ ఓల్డ్ వర్షన్ లో am అనేది ఇప్పుడు m తోనే యాక్సెప్ట్ చేస్తాను. దట్స్ ఆల్. చూడండి ఇక్కడ గిట్ కమిట్ -m ఓకే -am యూజ్ చేయాలి. ఐ థింక్ -am. ఎస్, ఇక్కడ -am యూజ్ చేశాను నేను -am. ఓకే, గిట్ కమిట్ -am దాని లేబుల్ నేమ్ హిట్ చేస్తే దాని ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది, నీ ఫైల్ అనేది వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ నుంచి లోకల్. సో చెక్ చేయండి ఇప్పుడు గిట్ స్టేటస్ కమాండ్ చెక్ చేయండి, నీ ఫైల్ ఇక్కడ డిస్ప్లే చేస్తుందా, దాని గిట్ లాగానే కమాండ్ హిట్ చేయి. చూసావు ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మోడిఫైడ్ ఫైల్. సో కావాలంటే అది డేటా ఏంటో కూడా నీకు ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడు ఇక్కడ గిట్ షో దెన్ కమిట్ ఐడి. చూసారు ఇక్కడ ప్రీవియస్ గా హలో ఆల్ అనే లైన్ ఉందంట, తర్వాత నువ్వేం చేసావు హలో ఆల్ శాంపిల్ లైన్ 1 అని చెప్పి నీకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసి. గాట్ ఇట్ క్లియర్. ఎస్ క్లియర్. ఓన్లీ మోడిఫైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే ఒక ఫ్రెష్ ఫైల్ ని క్రియేట్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి ఇక్కడ టచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ 7 ఐ థింక్ నేను ఒక ఫైల్ 7 అని ఒక ఫైల్ ని క్రియేట్ చేశాను. గిట్ స్టేటస్ ఎస్.
చూడు ఇప్పుడు దీన్ని నేను కంపల్సరీ ఇప్పుడు ఈ కమాండ్ యూజ్ చేస్తాను, git commit -am then file7. అబ్జర్వ్ చేయి, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. కంపల్సరీ నువ్వేం చేయాలి, యాడ్ చేసి కమిట్ చేస్తేనే నీ ఫైల్ అనేది వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్సర్లోకి వెళ్తుంది. ఓన్లీ మోడిఫైడ్ ఫైల్స్ మాత్రం నువ్వేం చేయొచ్చు, git commit -am దెన్ ఫైల్ నేమ్ హిట్ చేసి డైరెక్ట్ వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్సర్లోకి యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎస్ సార్, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు మనం ఇక్కడ కమాండ్ యూజ్ చేసాం గుర్తుందా, గిట్ రీసెట్ -soft అని యూజ్ చేసాం. అలాగాక నేను గిట్ రీసెట్ నేనేం చేస్తున్నా అంటే గిట్ రీసెట్ -hard దెన్ కమిట్ ఐడి యూజ్ చేస్తాను. ఏమవుతుంది మీకు అర్థమవుతుంది, పాయింట్ అర్థమవుతుందా? సాఫ్ట్ ప్లేస్ లో హార్డ్ పెడతాను, ఏమవుతుంది, హార్డ్ పెడితే ఏమవుతుంది అంటే ఆ కమిట్ లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, ఆ కమిట్ లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. చూద్దామా? సో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లారిఫికేషన్ కోసం నేను టచ్ కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాం, ఫైల్ 8 దెన్ ఫైల్ 9. ఓకే, సో ఫైల్ 7, ఫైల్ 8, ఫైల్ 9 అని చెప్పి నాకు ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి. చెక్ చేయండి ఇప్పుడు, గిట్ స్టేటస్ ఉన్నాయా, దెన్ ls అనే కమాండ్ హిట్ చేయి. చూసారు ఇక్కడ ఈ మిస్ చేశాను. ఓకే, ఫైల్ 8 దెన్ ఫైల్ 7, ఫైల్ 9 ఉన్నాయా, ఫైల్స్ ఉన్నాయా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ ఫైల్స్ అన్నిటి అట్ ఏ టైం యాడ్ చేస్తున్నా. పర్ఫెక్ట్, యాడ్ చేసేసాను. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇద్దాం, టెస్ట్ కమిట్ అని ఇస్తున్నాను. ఓకే, టెస్ట్ కమిట్ అని ఇచ్చేసి కమిట్ చేసేసాను. గుడ్. సో ఇప్పుడు నువ్వు చెక్ చేయి, గిట్ స్టేటస్ అనే కమాండ్ చెక్ చేయి, నథింగ్, వర్క్ స్పేస్ లో ఏం లేవు. ఇప్పుడు గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేయి. సో దానికి సంబంధించిన కమిట్ ఐడి నీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసింది, టెస్ట్ కమిట్. ఈ టెస్ట్ కమిట్ లో 3 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే గిట్ రీసెట్ -hard ఆ కమిట్ ఐడి యూజ్ చేయండి. సో ఈ కమిట్ ఐడి యూజ్ చేస్తే ఎస్ చూసారు ఇక్కడ, ఇప్పుడు చెక్ చేయి, గిట్ స్టేటస్ నథింగ్, ls. నాకు నా ఫైల్స్ డిలీట్ అవ్వలేదు, ఎందుకు, నేను ఏ కమిట్ ఐడి యూజ్ చేస్తాను, కండిషన్ డిస్కస్ చేసాం గుర్తుందా, అంటే ఈ కమిట్ ఐడిలో ఉన్న డేటాని రీసెట్ చేయాలంటే ఈ కమిట్ ఐడి యూజ్ చేయాలని, కాబట్టి ఈ కమిట్ ఐడి యూజ్ చేయాలి. ఓకే చూడండి ఇక్కడ గిట్ రీసెట్ -hard దెన్ కమిట్ ఐడి. ఇప్పుడు చెక్ చేయి, ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే గిట్ స్టేటస్ చెక్ చేయి, అంటే నీ ఫైల్స్ ఏం బ్యాక్ రావు, నీకు పాయింట్ అర్థమవుతుంది, నీ ఫైల్స్ ఏం బ్యాక్ రావు. ఓకే పర్ఫెక్ట్, చెక్ చేయి, ls అనే కమాండ్ హిట్ చేయి, ఫైల్ 8 ఉందా, ఫైల్ 7 ఉందా, ఫైల్ 9 ఉందా, లేదు, డిలీట్ అయిపోయినాయి. దెన్ దానికి సంబంధించిన గిట్ లాగ్ చెక్ చేయి, అంటే నువ్వు ఇంతకుముందు టెస్ట్ కమిట్ అని క్రియేట్ చేసావు కదా, అది ఉందా, నెవర్, అది ఉండదు, ఇంకా దాన్ని డిలీట్ చేసేసింది. మీకు పాయింట్ అర్థమైందా? ప్రీవియస్ గా ఇప్పుడు మీరు ఏం చేస్తారు, వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ నుంచి లోకల్ లోకి యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఒక కమిట్ ఐడి క్రియేట్ అయింది, మీకు ఇక్కడ ఒక కమిట్ ఐడి క్రియేట్ అయింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తావు, గిట్ రీసెట్ -soft కమిట్ ఐడి హిట్ చేస్తే ఈ కమిట్స్ నీకు లోకల్ రిపోజిటరీ నుంచి స్టేజింగ్ ఇండెక్సర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు అలా కాకుండా నేను గిట్ రీసెట్ -hard కమిట్ ఐడి యూజ్ చేస్తే ఏమవుతుంది, ఎస్ సార్, గిట్ రీసెట్ -hard కమిట్ ఐడి యూజ్ చేస్తే ఏమవుతుంది, ఈ ఫైల్ అంటే ఆ కమిట్ లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాను మొత్తం డిలీట్ చేస్తుంది, ఇంకెక్కడ అవైలబుల్ ఉండదు, నీ లోకల్ మిషన్ లో ఇంకెక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉండదు. -hard అనే కమాండ్ చేస్తే నీ లోకల్ మిషన్ లో డిలీట్ అయిపోతుంది. ఎస్ సార్, సార్ ఇంతవరకు క్లియరా? ఎనీ క్వశ్చన్స్ సార్, ప్లీజ్, ఎనీ క్వశ్చన్స్, ఎనీ న్యూ కమర్స్? ఈ రోజు సెక్షన్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్టర్డే సెక్షన్ అటెండ్ కాకుండా ఓన్లీ ఈ రోజు మాత్రమే ఫస్ట్ సెక్షన్ ఎవరైనా ఉన్నారు సార్? ఎస్, ఎనీ న్యూ కమర్స్? సార్ ఓకే, లీవ్ ఇట్. ఎనీ క్వశ్చన్స్? ఇంతవరకు క్లియరా? ఎక్కడన్నా అర్థం కాలేదా, మళ్ళీ రిపీట్ చేయాలా? ఎస్ సార్, ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్ యూ కెన్ ఆల్వేస్ ping me. I have one question అని మీరు అడగాల్సిన అవసరం లేదు. మహేష్, ఎస్, ఆల్వేస్ యూ కెన్ ఆస్క్ మీ, నో ప్రాబ్లం. సో ఇక్కడ కృష్ణ ఒక క్వశ్చన్ అడుగున్నారు, నేను చూడలేదు. గిట్ కమిట్ -m లేబుల్ దెన్ ఫైల్ నేమ్, వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ స్టేజింగ్ వితౌట్ ఇండెక్స్, కెన్ వి వర్క్? ఎలా వర్క్ చేస్తావు అసలు, స్టేజింగ్ ఇండెక్స్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి కృష్ణ? ఐ థింక్ ఎస్డే సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా. సో వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా? వర్క్ స్పేస్ అంటే నీకు బై డిఫాల్ట్ గా
ఏదైతే నువ్వు ఫైల్స్ క్రియేట్ చేస్తున్నావో, ఏదైతే మోడిఫికేషన్ చేస్తున్నావో ఫైల్స్ వర్క్ స్పేస్ లో ఉంటాయి. నువ్వు ఇంకా రెడీ టు సెంట్రల్ రిపాజిటరీకి మూవ్ చేయాలనుకున్న ఫైల్స్ లోకల్ రిపాజిటరీలో ఉంటాయి. స్టేజింగర్ ఇండెక్సర్ లో ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే గిట్ కమిట్ అనే కమాండ్ హిట్ చేస్తే నీకు కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది, నీ ఆథర్ నేమ్, నీ ఆథర్కి ఈమెయిల్ ఐడి, స్పెసిఫిక్ డేట్ అండ్ టైం, నీ డేటాని ప్రీవియస్ గా ఏదైనా డేటా ఉన్నిందా, ఇప్పుడు ఏం మోడిఫికేషన్ చేసావు, నెక్స్ట్ అదే విధంగా నీ కామెంట్ మెసేజ్ అంటే ఈ ఫైల్ ని ఎందుకు క్రియేట్ చేస్తున్నావు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, లేబుల్ నేమ్, ఇదంతా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నావు. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది, స్టేజింగర్ ఇండెక్సర్ నుంచే వస్తుంది. స్టేజింగ్ ఏరియా ఫైల్స్ కూడా వర్క్ స్పేస్ లోకి రీసెట్ అవుతాయా? స్టేజింగ్ చేసి చూపించాను కదా, స్టేజింగ్ ఆర్ ఇండెక్సర్ లో ఉన్న ఫైల్స్ వర్క్ స్పేస్ లోకి రీసెట్ చేసి చూపించాను కదా, ఇదే కదా కమాండ్, గిట్ రీసెట్ హెడ్ ఫైల్ నేమ్. ఎస్, ఐ థింక్ అది ప్రీవియస్ గా పింగ్ చేశారు అనుకుంటా మీరు. ఎస్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. యా, వన్ మోర్ క్వశ్చన్ హియర్. హౌ దిస్ గిట్ షో కమాండ్ విల్ వర్క్ when we have the committed multiple files at a time. ఓకే, సో నేను ఏమంటానంటే మల్టిపుల్ ఫైల్స్ ని తన కమాండ్ అంటే కమిట్ చేసినప్పుడు నువ్వు గిట్ షో అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, చూడు మహేష్, ఆల్రెడీ మీకు చూపించాను, మళ్ళీ మీకు డౌట్ ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. చూడు ఇక్కడ ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే మల్టిపుల్ ఫైల్స్ ని స్టేజింగ్ ఇండెక్సర్లోకి యాడ్ చేసావు, క్లియర్. దెన్ నువ్వు కమిట్ చేస్తే ఏమవుతుంది, నీకు ఇక్కడ మల్టిపుల్ కమిట్ ఐడీస్ క్రియేట్ అవ్వదు, ఎందుకంటే నువ్వు వన్ టైం కమిట్ చేస్తున్నావు కాబట్టి వన్ కమిట్ ఐడిలోనే ఆ ఫైల్స్ అన్ని క్రియేట్ అవుతాయి. పర్ఫెక్ట్. సో ఆ పర్టికులర్ కమిట్ లో, ఎస్, ఆ పర్టికులర్ కమిట్ లో నువ్వు ఏదైతే కమిట్ చేసావు ఫైల్స్ అన్ని ఉంటాయి. దెన్ నువ్వు గిట్ షో దాన్ని కమిట్ ఐడి హిట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాను. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ హియర్. సో హార్డ్ కి సాఫ్ట్ కి, హార్డ్ కమా సాఫ్ట్, హార్డ్ విల్ రిమూవ్ ద, ఓకే, సో ఈయన ఆన్సర్ ఇచ్చాడు, హార్డ్ విల్ రిమూవ్ ద డేటా. ఓకే, హార్డ్ కి సాఫ్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, చూడు నరసింహ గారు, సో నువ్వు గిట్ రీసెట్ హైఫెన్ సాఫ్ట్ కమిట్ ఐడి హిట్ చేస్తే నీ ఫైల్ అనేది లోకల్ నుంచి స్టేజింగర్ ఇండెక్సర్లకు బ్యాక్ అవుతుంది. నువ్వు హార్డ్ కమాండ్ యూజ్ చేస్తే ఇంకా నీ మిషన్ లో ఎక్కడ దానికి సంబంధించిన ఫైల్స్ కానీ కమిట్ ఐడి కానీ ఏమి ఉండదు, మొత్తం డిలీట్ చేసినట్టు నీ లోకల్ మిషన్ లో. కట్ ఇట్, హార్డ్ యూజ్ చేస్తే డిలీట్, సాఫ్ట్ యూజ్ చేస్తే జస్ట్ రీసెట్, నథింగ్ మోర్ డిఫరెన్స్, అంతే. 2 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఎస్ వి కెన్ డూ దట్. సో నేను చెప్తాను, కమిట్ కూడా వస్తుంది. కృష్ణ ఎం, ఫైలే కాకుండా డైరెక్టరీ లోపల మల్టిపుల్ ఫైల్స్ ఇవన్నీ ఎలా యాడ్ చేయాలి వస్తుంది. ఓకే, యా, గుడ్. ఎనీ మోర్ క్వశ్చన్స్ సార్? ఐ థింక్ ఈ డయాగ్రామ్ తీసుకుంటే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా మనం ఇక్కడికి వెళ్ళలేదు సార్, సెంట్రల్ రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలి ఇదంతా మనం ఇంకా డిస్కస్ చేయలేదు. ఎస్, క్లియర్. యా, ఓకే, ఐ థింక్ ఈరోజుకి చాలు అండి. ఐ థింక్ వీఆర్ గుడ్ టు క్లోజ్. ఓకే, థ్యాంక్స్ ఆల్.